హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకే సాఫ్ట్ సొల్యూషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం సేల్ ఇన్వాయిస్ ప్రింట్ లో మన ఫర్మ్ రిలేటెడ్ వాటర్ మార్క్ ని ఎలా జనరేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో అందుకోసం మేము ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఫైల్ ని యాడ్ చేసి మనం ఇప్పుడు వాటర్ మార్క్ ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం F1 హెల్ప్ లోకి వెళ్ళి TDL యాడ్-ఆన్స్ లో ఫైల్ అనేది యాడ్ చేసుకోవాలి. F4 ఇక్కడ ఫైల్ ఆల్రెడీ నేను యాడ్ చేశాను, దీన్ని ఎస్ చేస్తున్నాను. ఇక్కడ వాటర్ మార్క్ అనేది ఎస్ చేసుకోవాలి. సేవ్. అంతకంటే ఫైల్ యాడ్ చేసుకున్న తర్వాత యాడ్ ఆన్ ఫీచర్స్ లో మనం ఫైల్ పాత్ అనేది సెట్ చేసుకోవాలి. అంటే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్న ఫైల్ పాత్ అనేది ఈనా ఎఫ్ఆ డీనా అనేది మనము ముందే ఇచ్చుకోవాలన్నమాట. లొకేషన్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి, ఎక్కడ ఎక్స్పోర్ట్ అవ్వాలి అనేసి ఫైల్ పాత్ అనేది ఇచ్చేయాలి. ఇమేజ్ ఉంటుంది కదా, మన ఫరం రిలేటెడ్ ఇమేజ్ పాత్ కూడా ఇక్కడ ఇవ్వాలి. అలాగే మనకు ఆ వాటర్ మార్క్ విడ్త్ ఎంత ఉండాలి, లెఫ్ట్ ఎంత ఉండాలి, రైట్ ఎంత ఉండాలి అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. చూసారు కదా, స్పేస్ ఫ్రమ్ బాటమ్ టు టాప్, లెఫ్ట్ టు రైట్. అలాగే రొటేషన్, డిఫాల్ట్ రొటేషన్ అయితే 360 ఇచ్చారు. ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలాగా. ట్రాన్స్పరెన్సీ కూడా ఎలా కనిపించాలి మనకు, తిన్నర్ థిక్గా కనిపించాలి అనేసి కూడా ఇక్కడ తీసుకోవచ్చు. ఈ విధంగా మనం ఫైల్ లోడ్ చేసాము. దాని తర్వాత వచ్చేసి మనం ఒక సేల్ ఇన్వాయిస్ ప్రింట్ ఇచ్చి చూద్దాం. ఇక్కడ నేను వాటర్ మార్క్ జనరేట్ చేస్తున్నాను. ఆ ఫైల్ లోడ్ చేసిన తర్వాత ఇట్లా మనకు ఎక్స్ట్రా ఆప్షన్ అనేది చూపిస్తుంది, జనరేట్ వాటర్ మార్క్ అనేసి. సో దీని మీద క్లిక్ ఇవ్వాలి. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇంకా ఆ ఫైల్ మనం పాత్ ఎక్కడైతే ఇచ్చామో ఆ పాత్ లో అనేది ఫైల్ అనేది జనరేట్ అయిపోయి ఉంటుంది. సో ఆ ఫైల్ పాత్ మనము ఇచ్చాము కదా, సో ఈలో ఇక్కడ చూసారా PDF అనేది జనరేట్ అయింది. సో ఈ విధంగా మనకు ఇక్కడ చూసారు కదా KNC అనేసి వాటర్ మార్క్ అయితే కనిపిస్తుంది. ఈ విధంగా మీ ఫరం సంబంధించిన వాటర్ మార్క్ ని మనం జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రోగ్రామ్ కనుక మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్స్ కి కాల్ చేసి దీన్ని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.